ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ సదా వందే మునిత్రయం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. నమ సర్వేభ్యః శుభోదయం. హరి ఓం. అందరికి చివరి క్లాస్లో ఏమేమి చెప్తున్నామో గుర్తుందా? చివరి క్లాస్ అంటే చాలా వారాలు గడిచిపోయింది. జూన్ మాసంలో ఆరంభంలో అనుకుంటున్నాను నేను, కరెక్ట్ గుర్తుంటే. ఇప్పుడు జూలై 2వ వారంలో ఉన్నాం. మీకు గుర్తుంటే కనుక మనం సమయం చెప్పుకున్నాము. సమయం ఎలా చెప్పాలి సంస్కృతంలో, తర్వాత సంఖ్యలు ఎలా చెప్పాలి, ఇది మనం చెప్పుకోవడం జరిగింది. సంఖ్యలను ఉపయోగించి సమయం ఎలా చెప్పాలి అది కూడా చెప్పడం జరిగింది. సమయం ఏమంటాం సంస్కృతంలో గుర్తుందా? వాదనం స్వామీజీ. వాదనం అంటాం సంస్కృతంలో. సో నేను ఇప్పుడు ముందట నేను వాళ్ళని అడుగుతాను ప్రశ్నలు, నాకు జవాబు చెప్పండి. చెప్పండి భాగ్యలక్ష్మి గారు. 3:30 3 గంటల 30 నిమిషాలు ఎలా? మరియు సార్థ త్రివాదనం. సార్థ త్రివాదనం తమం. జయ గారు 2 గంటల 15 నిమిషాలు, 2:15. ద్విపాద వాదనం. ద్విపాదనము స్వామి 2 గంటల 2 గంటల 15 నిమిషాలు, 2:15. 2:15 స్వామి. ద్వి- ఇంతకు ముందు ఏం చెప్పారు? మళ్ళీ సపాద ఒకసారి చెప్పండి. ద్విపాద వాద ఒక నిమిషం, మిగతా వాళ్ళు ఆగండి అమ్మ, మిగతా వాళ్ళు ఆగండి, చెప్పండి. నేను అడుగుతాను కదా అందరు. ద్విపాద కాదు, ఇంకోటి చూడండి, ఇంకేమైనా గుర్తొస్తుందా? ఒక పాదం యాడ్ చేసినప్పుడు, కలిపినప్పుడు ఏం చెప్పాలి? సో సార్ధ అన్నప్పుడు అర్ధ భాగం, సార్ధ అరగంట చెప్పిన. సపాద వస్తుందేమో స్వామి. సపాద. సపాద పూర్తిగా చెప్పండి. 2:15. సపాద ఏకదశ వాదనం వస్తుంది. 2 గంటల 15 నిమిషాలు. స్వపాద ద్వివాదనం. అంతే కదా? స్వపాద ద్వివాదనం. ద్వివాదనం. ఉత్తమం. తులసి గారు చెప్తారా? ఐక్యూ నిరుపమ గారు, ఐక్యూ నిరుపమ గారు మీరు చెప్తారమ్మా? హరివం స్వామి. హరి చెప్తాను. 4 గంటల 45 నిమిషాలు, 4:15. పాదోన పంచవాదనం. పాదోన పంచవాదనం. ఉత్తమం. శ్రీలక్ష్మి గారు 12 గంటల 45 నిమిషాలు, 45 నిమిషాలు. పాదోన ఏకవాదనం. పాదోన ఏకవాదం. ఉత్తమం. ఈ విధంగా ఒక అభ్యాసం లాగా, రివిజన్ లాగా అడగడం జరిగింది. దయచేసి అవన్నీ కూడా మీరు అభ్యాసం చేస్తున్నారు అనుకుంటున్నాను. కహ సమయ అంటే సమయం ఎంత. ఇప్పుడు వాదనం అని మనం చెప్తాము. వాదనం అంటే ఇన్ని గంటలు అని. దానికి ముందు సంఖ్య జోడించినప్పుడు
ఆ యొక్క ఏ సంఖ్య జోడిస్తామో అన్ని గంటలుగా పంచవాదనం, షట్వాదనం, అష్టవాదనం ఈ విధంగా మనం చెప్పుకోవడం జరిగింది చివరి క్లాసులలో. తర్వాత పావు భాగం, అర్ధ, తర్వాత ముక్కాల్, ఆ ముప్పావు ఇవి జోడించాలన్నప్పుడు ఎలా చెప్పాలో మనం తెలుసుకున్నాం. సపాద ఏకాదశ వాదనం ఉదాహరణకి 11 గంటల 15 నిమిషాలు, 7 గంటల 30 నిమిషాలు సార్ధ సప్తవాదనం, పావుదక్క 11, పాదోన ఏకాదశ వాదనం, పావుదక్క 9 అన్నప్పుడు, లేదా 8 ముక్కాలు అన్నప్పుడు పాదోన నవవాదనం, ఇవి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దయచేసి అభ్యాసం చేయండి ఇది. తర్వాత సంఖ్యలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏకం నుంచి ద్వాదశ వరకు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సమయం చెప్పాలన్నప్పుడు. తర్వాత ద్వాదశ, త్రయోదశ ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటే బాగుంటుంది. వింశతి, త్రింశత్, చత్వారింశత్ ఈ విధంగా మనకి సంఖ్యలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు 100 సంఖ్యల వరకు కూడా ఎలా చెప్పాలో ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే 20 సంఖ్యలు, తర్వాత 20 నుంచి 30, 40 ఇలా తీసుకున్నాం. 21, 22 తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు అది కూడా ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు అభ్యాసం చేయండి దయచేసి. తర్వాత గీతం నేర్చుకున్నాం. ఏకః శృగాలః వనం గచ్చతి. ఈ గీతం మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు, రికార్డింగ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఎవరైనా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉంది. సో మళ్ళీ మనం సమయం సరిపోదు కాబట్టి ముందరికి వెళ్దాం ఈరోజు క్లాస్లో. గీతం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా అభ్యాసం చేశారా తర్వాత గీతాన్ని? చేసినాం స్వామిజీ. చేశారా? చేశామండి. సో రాగం తో ప్రయత్నం చేయండి ఎంతవరకు వీలైతే అంతవరకు. బాగుంటుంది అనమాట అది అలా నేర్చుకుంటే. సంతోషం. ఓకే, ఎవరైనా చెప్తారా? 4 వాక్యాలు పాట చూద్దాం. మొదటి 4 నేను చెప్తాను స్వామిజీ. భాగ్యరేష్ గారు చెప్పండి. మొదటి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నా చెప్పండి సార్. ఏకః శృగాలః వనం గచ్చతి, సహ వనం గచ్చతి. పిపాసయా బుభుక్షయా వనం గచ్చతి గచ్చతి. నాకేం వాయిస్ ఏమైనా సరిగ్గా మీకు అందరికి వినిపించిందమ్మా? నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. మీరు కనెక్షన్ కరెక్ట్ మళ్ళీ చెప్తాను స్వామి. వాయిస్ ఎక్కడో కొద్దిగా డిస్టర్బెన్స్. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్తాను స్వామి. ఏకః శృగాలః వనం గచ్చతి, సహ వనం గచ్చతి. పిపాసయా బుభుక్షయా వనం గచ్చతి, సహ వనం గచ్చతి. ఓకే, ఇంకెవరు అభ్యాసం చేశారు గీతం? వేరే వాళ్ళు ఎవరైనా అభ్యాసం చేశారామో? లేదు స్వామిజీ. శ్రీలక్ష్మి గారు చేశారా? ఓకే, చెప్పండి. తత్ర గచ్చతి ఈ 4 వాక్యాలు చెప్పండి చూద్దాం. తత్ర గచ్చతి కిమపి న లభతే, ఇతోపి గచ్చతి కిమపి న లభతే. శాంతః జాయతే కింహ జాయతే, శాంతః జాయతే కింహ జాయతే. కించ కరోతి సహ కించ కరోతి. ఉత్తమం. ఇంకా తర్వాత 4 వాక్యాలు ఎవరైనా చెప్తారా? చెప్పని వాళ్ళు, మిగతా వాళ్ళకి అవకాశం. ఓకే, సరే, అభ్యాసం చేయండి. మళ్ళీ తర్వాత చెప్తారా? ఎవరు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారమ్మా? ఎవరది? సరే, అభ్యాసం చేయండి దయచేసి. అభ్యాసం చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. ముందరికి వెళ్దాం. రైట్, వాదనం అయిపోయింది. బహువచనం కూడా చెప్పుకున్నాం, గుర్తుంది అనుకుంటున్నాను. పుల్లింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు మనం చెప్పుకోవడం జరిగింది.
3 అయ్యాయి కదమ్మా, పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ గుర్తున్నాయి అందరికి కూడా? ఎలా చెప్పాలి, ఎలా మనం బహువచనం వెళ్తుంది? సెషన్ అటెండ్ అయిన ఉన్నాయి వాళ్ళకు స్వామీజీ. ఆ, ఉన్నాయి. చివరి సెషన్లో ఇదే చెప్పుకోవడం జరిగింది. బాలకః బాలకాః, అంతే. చాలకః చాలకాః, కృషకః కృషకాః, వైజ్ఞానికః వైజ్ఞానికాః, ఇలా బహువచనం మనం పుల్లింగ శబ్దాలకు చెప్పడం జరిగింది. దయచేసి అది ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేశాక యూట్యూబ్లో ఉంటుంది, అది మనం అభ్యాసం చేసుకోండి. ఈ రోజు కూడా మళ్ళీ అభ్యాసం చేద్దాం, ఒకసారి ముందుకు వెళ్ళినప్పుడు అభ్యాసం చేద్దాం మన తరగతిలో. ఇది స్త్రీలింగ శబ్దాలకు బహువచనం. మనము తెలుసుకున్న విషయం ఏంటంటే పుల్లింగ స్త్రీలింగ శబ్దాలకి బహువచనం ఒకే రకంగా ఉంటుంది అనే విషయం అయితే చెప్పుకున్నాం. మరి ఎలా తెలుస్తుంది స్త్రీలింగ శబ్దమా పుల్లింగ శబ్దమా అంటే గనక, అది బాగా అభ్యాసం ద్వారా పదము మనకు ముందే తెలియాలి. స్త్రీలింగ శబ్దమా పుల్లింగ శబ్దమా అని మన అవగాహన ఉంటుంది, దాని ద్వారా తెలుస్తుంది అనమాట. సో కొద్దిగా బాగా వింటూ ఉండాలన్నమాట, రెగ్యులర్గా ప్రయత్నం చేయాలి. తర్వాత స్త్రీలింగ శబ్దాలలో ఈకారాంతం కూడా అంకని, అంకన్యః, లేఖని, లేఖన్యః, ఇది మనం చెప్పుకోవడం జరిగింది, మనం అభ్యాసం చేశాము, మీరు కూడా చెప్పారు మళ్ళీ. ఇది చివరిగా మనం చెప్పుకున్న పాఠం నపుంసకలింగ పదాల ఏ విధంగా బహువచనంగా మారుతాయి. పుష్పం పుష్పాని, వాతాయనం వాతాయనాని, ఈ విధంగా ఛత్రం ఛత్రాని, పాదత్రాణం పాదత్రాణాని, ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. సంతోషం. ముందరికి వెళ్ళాలి మన పాఠంలో. కొద్దిగా ముందు అభ్యాసం చేసి ఉన్న వాళ్ళకి తేలికగా ఉంటుంది, లేకపోతే అన్ని ఒకటే రోజు అయినట్టుగా ఉంటుంది. కాబట్టి మీకు అయినంత వరకు నేర్చుకోండి, తర్వాత అభ్యాసం చేయండి. ఫాలో అవ్వని వాళ్ళు యూట్యూబ్ రికార్డింగ్స్ చూస్తూ ఉండండి. ఒక క్లాస్ మాత్రం అప్లోడ్ అయ్యలేదు, అది చివరి క్లాస్. అది ఒక 2 రోజుల్లో అప్లోడ్ అవుతుంది, కాబట్టి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఈరోజు ముందు మనం నేర్చుకున్న పాఠము మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. అదేంటంటే అస్థి సంతి, ఇది మనకు తెలుసు. బాలకః అస్థి, బాలకాః సంతి. ఒకరున్నప్పుడు అస్థి అవుతుంది, ఎక్కువ మంది ఉన్నప్పుడు బహువచనం అయినప్పుడు సంతి అవుతుంది. బాలకుడు ఉన్నాడు, బాలురు ఉన్నారు. తర్వాత ఇది అన్ని లింగాలకు సేమే, స్త్రీలింగమైన నపుంసకలింగమైన అలాగే ఉంటుందన్నమాట. మహిళ అస్తి, మహిళాః సంతి, అంకని అస్తి, అంకన్యః సంతి. సో ఉంది అని చెప్పడానికి అంకని అస్తివా అని ప్రశ్నించవచ్చు. అంకని ఉందా అంటే పెన్సిల్, అంకని అస్తి ఉంది. చాలా ఉన్నాయంటే కనుక అంకన్యః సంతి. దీనికి ప్రశ్న ఎలా వేయాలో కూడా మనం తెలుసుకుందాం. కతి బాలకాః సంతి అనే ప్రశ్న. బాలకాః సంతి అంటే బాలురు ఉన్నారు అని అర్థం కదా. కతి అని దానికి ముందు జోడించినప్పుడు ఎంతమంది అనే అర్థం వస్తుంది అనమాట. ఎంతమంది లేదా ఎన్ని, ముందు చెప్పామో లేదో, లేకపోతే ఫస్ట్ టైం చెప్పుకున్నా కూడా ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి. కతి బాలకాః సంతి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, బాలురు ఉన్నారు. 5 మంది ఉంటే కనుక పంచబాలకాః సంతి, పంచబాలకాః సంతి. మళ్ళీ కతి మాలాః సంతి, ఎన్ని పుష్పమాలలు పూలమాలలు ఉన్నాయి. షట్ మాలాః సంతి, 6 మాలలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం సంఖ్యలు నేర్చుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి జ్ఞానం అనమాట. ఇది పంచ షట్ అష్ట అని వాడవచ్చు అనమాట, లేకపోతే అది వాడడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ సంఖ్యలు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కతి అంకన్యః సంతి, ఎన్ని పెన్సిల్ ఉన్నాయి. అష్ట అంకన్యః సంతి, ఉదాహరణకి ఇవన్నీ 8 పెన్సిల్స్ ఉన్నాయి అని చెప్పడానికి అనమాట. ఆ విధంగా సో కతి అనేది ఎన్ని, ఎంతమంది అనేటటువంటి ప్రశ్న వేయడానికి ఉపయోగించేటటువంటి పదం. కతి అనగానే ఆ ప్రశ్న ఉంటుందన్నమాట. కతి పుష్పాని సంతి, ఇక్కడ చూడండి, చాలా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి. అనేకాని పుష్పాని సంతి, చాలా పుష్పాలు ఉన్నప్పుడు అనేకాని. అనేకాని ఎందుకు వచ్చింది అంటే పుష్పాని నపుంసకలింగం కాబట్టి అనేకాని అయిందనమాట. అదేవిధంగా కతి చమసాహ సంధి, ఎన్ని చెంచాలు ఉన్నాయి. అనేకాహ,
చమసహ పుల్లింగం కాబట్టి ఈ అనేకాహ కూడా పుల్లింగంలోనే వాడాల్సి వస్తుంది అనమాట. ఈ జ్ఞానం అంతా కూడా మనం సంస్కృతం మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు వినండి, విని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ సో బట్ వాడుకలో ఉన్నప్పుడే, మనం వ్యవహారంలో ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ యొక్క లింగం బట్టి ఇలాంటి పదాలు వాడాల్సి వస్తుంది. అనేకాహ చమసాహ సంతి, కతి లేఖన్యః సంతి, అనేకాహ లేఖన్యః సంతి. పుల్లింగం అనేకాహ స్త్రీలింగానికి పుల్లింగానికి సమానమైన బహువచన పదమే ఉంటుంది కాబట్టి లేఖన్యః కూడా అనేకాహ అనే వచ్చింది. మీకు గుర్తుంటే కనుక బహువచనంలో పుల్లింగ స్త్రీలింగ శబ్దాలు సమానంగానే వస్తాయి. మహిళ మహిళాః అలా, చమసః చమసాః, పురుషః పురుషాః, మాలా మాలాః, ఆ విధంగా. సో కతి లేఖన్యః సంతి, అనేకాః లేఖన్యః సంతి. ఈ వాక్యాల్లో ఎవరికైనా సందేహం ఉందా చెప్పండి. ఏమైనా సందేహం ఉందా? ఏం లేదు, తేలికనే ఉన్నాయి. కాబట్టి సో కతి అనేటటువంటిది ఎలా వాడాలని చెప్పడానికి మనం వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలి, ఇది అందరికి తెలుసు కదా. ఏషః సహ కహ, ఏషః సహ కహ. భాగ్య మహోదయే ఏషః సహ కహ అంటే చెప్తారా? చెప్తాను గురుగారు. చెప్పండి. ఏష అంటే ఇక్కడ, ఈ మనిష అంటే అతను, క అంటే ఎక్కడ. సో ఏషః అంటే ఇక్కడ, ఇతను ఇతను అని చెప్పండి. ఇతను ఇది, ఇతను, సా అతను, కహ ఎక్కడ. ఎక్కడ. ముఖ్యంగా మనం చెప్పాల్సింది పుల్లింగ పదాలకు వాడేటటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. పుల్లింగ పదాలు. అది గుర్తుంది కదా మీకు? గుర్తుంది సార్. సంతోషం, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీనికి కూడా బహువచనం ఎలా చెప్పాలి. బాలకః బాలకాః తెలుసుకున్నాం. అయితే మరి ఈ పుల్లింగ పదాలకి ఏ విధంగా బహువచనం ఉంటుంది అది చూడాలి. ఏషః ఏతే అవుతుంది, సహ తే అవుతుంది, కహ ఖే అవుతుంది అనమాట. ఏషః ఏతే, సహ తే, కహ కే. ఒకరున్నప్పుడు ఏషః అంటాం, చాలా మంది ఉన్నప్పుడు ఏతే అంటాం. ఒకరున్నప్పుడు సహ అంటాము, చాలా మంది ఉన్నప్పుడు తే అంటాము. ఒకరున్నప్పుడు కహ అంటాము, చాలా మంది ఉన్నప్పుడు కే అంటాం అన్నమాట. ఉత్తమం. ఇప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను, మీరే జవాబు చెప్పండి. నేను ఏకవచనంలో చెప్తే మీరు బహువచనంలో చెప్పాలి. కళావతి మహోదయ అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారా? హరి ఓం. సహ ఆరక్షకః బహువచనం చెప్పాలి. ते आरक्षकाः सन्ति. సంతి. ఓకే. సో సహ ఆరక్షక అస్తి అయితే తే ఆరక్షకాః సంతి. ఉత్తమం. ఏషః న్యాయాధీశः అస్తి. एते न्यायाधीशाः सन्ति. ఉత్తమం. ఏతే న్యాయాధీశాः సంతి. సో కోర్టుకి వెళ్తాం మనం, అక్కడ కనిపిస్తారు జడ్జెస్ కానీ వాళ్ళు. వాళ్ళు ఎవరన్నా కానీ ఏతే న్యాయాధీశాः సంతి, మన వాడుకలో వాడేటటువంటి వాక్యమే అన్నమాట. అట్లా. సంతోషం మహోదయ్. ఉమా మహోదయ్. హరి ఓం స్వామి. హరి ఓం. సహ నావికः అస్తి. ते नाविकाः सन्ति. సంతి. ఉత్తమం. ఏషః కృషకः అస్తి. एते कृषकाः सन्ति. మళ్ళీ చెప్పండి అమ్మా. एते कृषकाः सन्ति. బహువచనంలో కృషకः ఏమవుతుంది? కృషకాః. దీర్ఘం కదా. కృషకాః. ఓకే స్వామి, దీర్ఘం రావాలి. దీర్ఘం రావాలి. ఏతే కృషకాః కృషకాః సంతి. ఉత్తమము. జయ మహోదయ, మీకు ప్రశ్న ఆలోచించి చెప్పాలి మీరు.
మీరు మీరు పదాలు వాడి చెప్పండి. ఆ ఏతే కే సంతి. నేను ప్రశ్న అడిగాను, మీరు ఏదైనా చెప్పొచ్చు. ఏతే కే సంతి. కే అర్థమైందా? అయింది స్వామి. ఆ, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకో, ఏతే ఉదాహరణ. ఉమ్, ఏతే కే సంతి. ఆ, మీరు జవాబు చెప్పాలి. నేనేమన్నానంటే వీళ్ళందరూ ఎవరో అని అన్నాను అన్న. ఓకే స్వామి. ఏ ఏ ఏతే వీరందరూ కదా స్వామి. నేను ఏతే ఎవరో మీరు అక్కడ ఉన్నారు, అరే పోలీసులు అయి ఉండొచ్చు, జడ్జెస్ అయి ఉండొచ్చు, ఇందులో ఎవరో ఒకరు అక్కడ ఉన్నారు, ఓకే. వాళ్ళని అడిగాను అనమాట. మీరు ఏదో ఎగ్జాంపుల్ వాడి చెప్పొచ్చు. సో నా ప్రశ్న ఏంటంటే ఏతే కే. ఎవరు ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు స్వామి. మీరు ఏకవచన. బహువచనమే చెప్పండి, మీరు కూడా ఏదైనా ఎగ్జాంపుల్ వాడండి. ఉదాహరణకి ఓకే. ఆ, ఆ, ఆ. అక్కడ అక్కడ వైజ్ఞానికులు, ఏతే సైంటిస్ట్. మహిళాః ఏతే మహిళాః సంతి. ఇప్పుడు ఏతే మహిళ కరెక్ట్ కాదు, ఎందుకంటే మహిళా స్త్రీలింగం, ఏతే పుల్లింగం కదా. అవును స్వామి. అట్లా ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వాడండి, కింద ఉన్నాయి కదా. ఏతే ఉమ్, ఏ ఏ- ఏతే మనుష్యాః సంతి. మనుష్యాः సంతి. ఏతే సంతి. సేవకాः సంతి అనొచ్చు. ఏతే వైమానికాः సంతి. అర్థమైంది కదా మీకు ఆ విషయం? అందరు కూడా దయచేసి అర్థం అర్థమైంది. చేసుకోండి. నేను ఏదో ఒక ప్రశ్న అడిగాను, మీరు ఏదైనా ఉదాహరణ వాడి చెప్పేటట్టుగా, ఆలోచించేటట్టుగా అన్నమాట. సంతోషం. సో అది కొద్ది కన్ఫ్యూజన్ అయినప్పటికీ కూడా మీకు ఆ విషయం అర్థమైంది కాబట్టి సంతోషం. నిరుపమ మహోదయ. హరి ఓం ఆ, మహోదయ. హరి ఓం. తే ఖే. తే ఉమ్, కృషికాః సంతి. తే కృషకాः సంతి. ఇప్పుడు ప్రశ్న కూడా కృషికాః అర్థమైంది అందరికి కూడా. సంతి. ప్రశ్న ఎలా వేయాలి అలా. ఉమ్, అట్లా. తే రజకాః సంతి. తే రజకాः సంతి. ఉత్తమం, ఉత్తమం, తే వైజ్ఞానికాः సంతి. ఉత్తమం. శ్రీలక్ష్మి మహోదయ. సహ కహ. సహ కహ. సహ సహ కహ. ప్రశ్న. ఇప్పుడు నేను ప్లూరల్ ఫామ్ లో చెప్పాలండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణ ఏకవచనమే చెప్పండి, పర్వాలేదు. ఏకవచనంలో జవాబు చెప్పండి. సా ఆరక్షకాః సహ సంతి. అస్తి. ఆరక్షక అస్తి అస్తి, కదా. sorry. అట్లా అస్తి. మీరు ఏకవచనం బహువచనం వాడుతూ ఉంటే అది తెలుసు. పూర్తి వాక్యం ఏమవుతుంది మళ్ళీ ఒకసారి చెప్పండి. సహ ఆరక్షకః అస్తి. అస్తి. ఉత్తమం, ఉత్తమం. తులసి మహోదయ ఉన్నారా? ఓకే మహోదయ. ఉత్తమం. భాగ్య మహోదయే. హరి ఓం గురు. హరి ఓం. ఏషః కః. ఏషః రజకః. రజకః అస్తి. పూర్తి వాక్యం చెప్పండి. ఏషః రజకః అస్తి. రేషః రజకః అస్తి. ఈ విధంగా ఏషః ఏతి అందరు కూడా దయచేసి ఉదాహరణలని వాడుతూ మీరు చెప్పాలి. తర్వాత ఇంకా చాలా ఉదాహరణలు వస్తాయి, వాటిని మీరు వాడుతుంటే అభ్యాసం అవుతూ ఉంటుంది అనమాట. వచ్చినప్పుడు నేను చెప్తాను దయచేసి. ఇది పుల్లింగ పదాలకు సంబంధించి నేను చెప్తాను, మీరు మ్యూట్లో ఉన్న అందరు కూడా నాతో పాటు రిపీట్ చేయండి. ఏషః ఏతే సహ తే కహ ఖే. ఏషః ఏతే సహ తే కహ ఖే. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. మహోదయ, వదతు. ఏతే అంటే వీళ్ళు, ఆ, తే అంటే వాళ్ళు, కే వాళ్ళు. అంటే మన తెలుగులో అది ఎవరు? ఎక్కడ ఎవరు ఎవరు? అక్కడ కదా బహువచనంలో. మరి బహువచనంలో ఎవరు అంటే తెలుగులో ఏమవుతుంది? ఇప్పుడు కహ అంటే ఎవరు, కరెక్ట్. దానికి కహ బహువచనం అంటే ఏంటి? ఎవరు? కహ అంటే ఎవరు.
కేకి దానికి బహువచనం కే అన్నమాట. ప్రశ్న ఉమ్. అర్థమైందా? ఎక్కువ మంది ఉన్నప్పుడు కే అని మ్మ్. యూజ్ చేయాలి కే అంతే. అని వాడాలి. ఎస్, ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి స్వామి కే కహ ఇప్పుడు అంటే కే ఎక్కడ కూడా వస్తుంది కదండి. అమ్మ, కహ అంటే ఎక్కడ అని కూడా వస్తుంది కదా. కహ అంటే ఎక్కడ రాదు, పుత్ర కదా ఇక్కడ. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఆ విషయం. పుత్ర. ఎక్కడ ఎక్కడ మ్మ్. కహ అంటే ఎవరునే, ఆ, మనుషులకు కహ అంటే మాత్రమే కహ అంటాం. మనిషి కహ అంటే మళ్ళీ అట్లా అనుకోవద్దు. పుల్లింగ పదాలకు కహ అనాలి. అది ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ కరెక్ట్. చషకః గ్లాస్ కదా. కరెక్ట్. ఆ, అలా అన్నమాట. మహోదయం ఇంకెవరు పుల్లింగ అడిగారు? పదాలకి కహ అని. ఎస్, ఇవన్నీ పుల్లింగ పదాలు. అందుకే నేను వ్యక్తిలో కనలేదు ఎక్కడ కూడా పుల్లింగ పదాలకి అని. మధ్యలో ఎవరైతే అడిగారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సందేహం. స్వామి ఇప్పుడు ఆ సహ అంటే అతడు, ఇప్పుడు తే అంటే బహువచనంలో తెలుగులో ఇప్పుడు వారందరూ అని వస్తుంది. ఎట్లా స్వామి దాన్ని యూజ్ చేస్తాం? వాళ్ళు వారందరూ మన సందర్భాన్ని ప్రకారంగా. ఇప్పుడు కే దూరమున్న అంటే ఎవరు, ఎవరందరూ ఎవరందరూ అనే అట్లా పదం ఉందని మంచి సందేహం. అదే వాళ్ళ అందుకే డౌట్ అదే కదా, ఇంకా బహువచనం అనుకోవాలి అంతే. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ లేకపోయినా పర్వాలేదు, మనకు అర్థమైంది కదా అంటే విషయం. మనం ఇప్పుడు ఎక్కువ మంది ఉపయోగించేటప్పుడు ఈ కే ఎస్, అనే వాడిని యూజ్ కే అని వాడాలి. చేసుకోవాలి. ఎస్ ఎస్, కే అని వాడాలి. ఇంకా ఇప్పుడు పదాలు చూడండి మీరు, అన్ని చాలా పదాలు ఉన్నాయి, వీటన్నిటి అలా వాడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా పదజ్ఞానం. ఈ పదజ్ఞానం సంపాదిస్తేనే మనకు భాష వస్తుంది అనమాట. వీటి ప్రకారంగా మనం వాడాలి. నేను ఒక్కొక్కరికి పేరు చెప్తాను, అన్మ్యూట్ చేసుకొని బహువచనం చెప్పండి. ఒక 3 పదాలు చెప్పండి సరిపోతుంది. తే అని వాడండి, ఏ తే అని అన్న వాడండి, పర్వాలేదు. ఒక పని చేయండి, లేకపోతే 2 పదాలు తీసుకోండి ఒక్కొక్కరు, ఏకవచనం బహువచనం చెప్పండి. నేను ఉదాహరణకి చెప్తాను, నాతో స్టార్ట్ చేసి మీరందరూ చేద్దాం. ఏషః ఆసందః, ఏతే ఆసందాః, సహ వృక్షః, తే వృక్షాః. ఇంతే. ఇక ఈ విధంగా అందరు చెప్తూ ఉన్నాడు. నేను పేరు చెప్తాను, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆర్డర్లో వెళ్ళండి, పర్లేదు. నేను 2 చెప్పాను, మిగతావని మీరు చెప్తూ వెళ్ళండి. భాగ్యలక్ష్మి మహోదయ వదత్. మహోదయ, వదత్. ఏషః దర్పణః, ఆ. ఆ, ఏషే మహోదయ, ఇది ఏతే మధ్యలో చూస్తే అందరు కన్ఫ్యూజన్. ఆర్డర్లో వెళ్ళండి. నేను వృక్ష వరకు చెప్పాను, మీరు తర్వాత 2 చెప్పండి. ఏషః చమసః, ఉమ్, ఏతే చమసాః, ఉత్తమం. ఏషః పుష్పగుచ్ఛః, ఉమ్, ఏతే పుష్పగుచ్ఛాః. ఉత్తమం, సరిపోతుంది. ఇది పదజ్ఞానం. కళావతి మహోదయ, తర్వాత 2 చెప్పండి. మహోదయ, ఏషః వృద్ధः, ఉమ్, ఏతే వృద్ధాः. ఓకేనా స్వామిజీ? ఓకే అమ్మ. సహా కూడా చెప్పండి, తర్వాత పదం తీసుకొని సహ సహా చెప్పండి. వృక్షः, వృక్షకః. సారీ, సహ వృక్షకः, ఉమ్, తే వృక్షకాः. ఉత్తమం. తే వృక్షకాః. అట్లా చెప్పండి. ఉమా మహోదయ. అది కప్పుకి ఏం చెప్తారు స్వామి? కంసహ అని ఉందమ్మా, మీకు కనిపించట్లేదా? అదే అదే. జూమ్ చేస్తాను. కనిపిస్తుందమ్మా ఇప్పుడు? సహ కంసః, ఉమ్, తే కంసాః, ఉమ్. సహ దర్పణః, నీకు ఏషః వాడండి అమ్మా. ఏషః దర్పణ, దర్పణః. ఏతే దర్పణాః. విసర్గం కూడా స్పష్టంగా రావాలన్నమాట. ఉత్తమం. నిరుపమ మహోదయ, తర్వాత 2 పదాలు తీసుకోండి. ఏషః కూర్చః, స్యూతః అమ్మ, సంచి. సూతః, ఏతే సూత్యాః. అమ్మా ఒక్క క్షణం. స్యూతాః, స్యూతాః.
సహ కూర్చః ఉమ్, సా తే కరెక్ట్. కూర్చాః. కూర్చాహ ఉత్తమం. శ్రీలక్ష్మి మహోదయ్ తర్వాత 2 పదాలు. ఏషః దీపః ఏతే దీపాః సః మార్గః తే మార్గాః. ఉత్తమం. భాగ్య మహోదయ్. ఏషః బాలకः ఉమ్, ఏతే బాలకాः ఉమ్, సా పురుషः ते పురుషాः. ఉత్తమం. జయ మహోదయ్. గురుజీ చెప్పండి. ఛాత్రః కనిపిస్తుందా? ఏషః ఉమ్, ఏషః ఛాత్రः ఏతే ఛాత్రాः ఉమ్, సః గాయకः తే గాయకాः. ఉత్తమం. తేజవతి గారు చెప్తారా తర్వాత చెప్తారా? ఓకే రైట్. సో ఇది విషయంగా చాలా ఉన్నాయమ్మా పదాలు. ఏటా యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత రికార్డింగ్ మీరు కూడా ప్రయత్నం చేయండి. నర్తక, ఆరక్షక, నట, చాలక, పాచక, కర్మకర, చిత్రకార, యస్త్రజ్ఞ, యంత్రజ్ఞ, అది యంత్రజ్ఞ, ప్రాంశుపాల, కృషక, ఆపనిక, సీవక, స్వర్ణకార, కుంభకార, సార, సూప, ఉపదంశ. ఇవన్నీ పుల్లింగ పదాల్లో కొన్ని అన్నమాట. దయచేసి ఇవన్నీ కూడా సమయం ఉన్నప్పుడు కొన్ని రోజు స్వామిజీ రెండు ఒక రెండు డౌట్ స్వామి, అమ్మా. ఇప్పుడు ఏషః సహక ఇవి వాడాం కదా, అమ్మా. తర్వాత ఈ కహ కే కూడా ఎలాగా క్వశ్చన్స్ వేసేది కూడా ఆ, ఒకసారి వాడతా. చెప్పండి. నేను ఇది క్వశ్చన్ ఎలా అంటే అమ్మా, అక్కడ కుర్చీలు ఉన్నాయి. సో కుర్చీలు ఉన్నాయా, లేకపోతే కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులను ప్రశ్నించాలి. పుల్లింగ పదాలు అయితే కనుక కే కే తే కే అవేంటి, తే కే అనమాట. ఏతే కే లేదా ఏషః కహ, ఏషః కహ. ఇప్పుడు ఎట్లా వేయాలి ప్రశ్న? ఉదాహరణకి సందర్భాన్ని బట్టి. విద్యార్థులు ఉన్నారు మన కాంపిటీషన్, విద్యార్థులు వచ్చారు గీత కాంపిటీషన్కి. డిఫరెంట్ స్కూల్స్ ఉన్నారనమాట. అందరు సివిల్ డ్రెస్లోనే ఉన్నారు. మీకు తెలుసుకోవాలి ఏ స్కూల్ పిల్లవాడని. అప్పుడు ఏమడుగుతారు? ఏమడుగుతారు ప్రశ్న అంటే ఏషః కహ అంటే విద్యార్థి అని తెలుసు, బట్ ఏ విద్యార్థి? అప్పుడు ఫలానా స్కూల్ విద్యార్థి అని చెప్పడానికి వాడొచ్చు అన్నమాట. సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు అనమాట. ఏషః చిన్మయ విద్యాలయ విద్యార్థి, అలా ఆ విధంగా సందర్భాన్ని బట్టి. ఏషః కహ, సహ కహ అతనెవరు? బంధువుల మధ్యలో ఒకరు ప్రశ్నించాలి, సహ కహ అతనెవరు? ఆ విధంగా అనమాట. సహ సోదర, సహ పుత్ర, ఇంకేదైనా ఆన్సర్ ఏదైనా ఉండొచ్చు కాదు జవాబు. తర్వాత బహువచనం ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు చెప్పండి ఎలా ప్రశ్నించాలి బహువచనం. జయ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. స్వామి ఏ ఒకటి డౌట్. ఏతే కహ ఏతే కే బహువచనం ఏ- రాగానే కే అవుతుంది అనమాట. ఎవరు, ఎంతమంది కాదు, ఎవరిని ప్రశ్నించడమే. అసలు ఎంతమంది కూడా, ఎంతమంది అంటే కతి వస్తుంది కదా. ఏతే కే, అవును స్వామి. ఏతే కే. ఏతే కే ఎవరు, వీళ్ళంతా ఎవరు అని ప్రశ్నించడానికి. ఏతే కే దూరం ఉన్న వాళ్ళకి తే కే, ఏతే వాళ్ళెవరు? తే కే ఆ, ఆ, తే కే వాళ్ళెవరు? ఓకే, జయ గారు అర్థమైందా? అర్థమైంది స్వామి. అది ఏతే కే, కే కే అని ప్రశ్నించడం కొత్త కాబట్టి మనకి అది కొద్దిగా సంశయంగా గందరగోళంగా ఉంటుంది, కానీ వాడుతున్నప్పుడు ఇబ్బంది ఉండదు. శ్లోకాలు కూడా అక్కడక్కడ వస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా. బట్ మనం స్వామి ఇప్పుడు తేషాం కే అని వస్తుంది కదా స్వామి మనకి. తేషాం కే యోగ తేషాం విత్తమాహ. కే.
ఇప్పుడు తేషాం అనేది షష్ఠీలో వస్తుంది అంటే Next. వాళ్ళందరికీ వచ్చింది కాబట్టి అక్కడ కూడా కే అనేది యూజ్ ఉత్తమం. వచ్చింది అని మరి అనుకుంటున్నాను. బాగా ఉదాహరణ కరెక్ట్ తీసుకొచ్చారు. కే అంటే ఎవరు యోగ విత్తములు, అందులో వారందరి మధ్యలో యోగ విత్తములు అదేంటి ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమ. వాళ్ళందరి మధ్యలో ఎవరు యోగ విత్తములు. ఇక్కడ కే అనేది బహువచనం. సో బహువచనం అనగానే చాలా మంది ఉన్నట్టు కదా అక్కడ ఆల్రెడీ చాలా మంది అంటే కొందరు సగుణోపాసకులు, ఇంకొందరు నిర్గుణోపాసకులు అని అక్కడ సందర్భం అన్నమాట. ఇప్పుడు తెలుగులో ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారు? తేషాంకే యోగ విత్తమః. మీరు చేయండి చూద్దాం. వాళ్ళందరూ అని వస్తుంది స్వామి. వాళ్ళందరిలో వాళ్ళందరూ యోగ ఆ, వాళ్ళందరిలో కే ఎవరు యోగను తెలిసిన యోగ వాళ్ళు విత్- యోగ విత్తములు. అవును స్వామి. అవును. ఇప్పుడు ఎవరు అనేది ఏకవచనమా బహువచనమా? బహువచనం స్వామి. బట్ ఎవరు తెలుగులో ఏకవచనమా బహువచనమా? ఎవరు ఏకవచనం స్వామి. మర్చి ఇప్పుడు ఈ తేషాం సమస్య అనేది ఆ, తేషాం yes. అనేది బహువచనం కదా స్వామి. కరెక్టే, కే కూడా బహువచనమే, కానీ మనకు అవును. తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ లేదనమాట. అది సమస్య. తెలుగులో ఎవరికి బహువచనం లేదు. ఉందా? లేవు స్వామి తెలుగులో. అందుకే ఎవరైనా వాడుతున్నాం అన్నమాట. కే అంటే కూడా ఎవరైనా వాడుతున్నాం. Yeah. సో ఉదాహరణ కరెక్ట్. మీరు దాన్ని అర్థం చేసుకుంటే ఇది అర్థం అవుతుంది. కే అనేది కే యోగ విత్తమాహ, ఎవరు యోగ విత్తములు అని ప్రశ్న. బహువచనం ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆల్రెడీ ఇద్దరిని, రెండు రకాల వ్యక్తుల్ని చెప్పి వాళ్ళల్లో కంపేర్ చేశారనమాట. తేషాం వాళ్ళందరిలో అన్నట్టు. తేషాం అంటే వాళ్ళందరిలో అన్నట్టు. మళ్ళీ ఆలోచన చేయండి, కొద్దిగా టైం పడుతుంది. కే అనేటటువంటిది కానీ చిన్న చిన్న అక్షరాలు కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలంటే బాగా ఆలోచించాలి, కొద్దిగా ప్రాక్టీస్ కావాలన్నమాట. ఆలోచన చేయండి. తేషాం కే యోగ విత్తమ ఉత్తమం. మీకు పర్లేదుగా, ప్రాథమికంగా అర్థమైంది కదా? స్వామి అర్థమైంది స్వామి. అది ఆ. తేషాంకే వచ్చినప్పుడు నాకు అర్థమైంది స్వామి. ఉమ్. తర్వాత అంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు ముందు కంటే కొంచెం బెటర్ స్వామి. కొంచెం వర్డ్స్ అర్థమవుతుంటాయి స్వామి. ఇప్పుడు ఇంకొకటి నేను ప్రశ్న ఇస్తాను, మీరు అందరూ ఆలోచించున్నాము, ఒక్కరికని కాదు. తేషాం కహ యోగ విత్తమ అంటే ఏమయ్యేది? అనువాదం ఏంటి చెప్పండి జయ గారు. ఎవరు యోగ విత్తములు అని స్వామి. కహ యోగ విత్తమ విత్తమాహ కాదు. కహ యోగ విత్తమః. ఉమ్. ఎవడు యోగ విత్తముడు అని స్వామి. అర్థమైందా? ఏకవచనం వాడాను ఇప్పుడు నేను. కహ యోగ విత్తమ అంటే కహ ఏది, యోగ విత్తమాహ కాబట్టి కే అయింది. ఇది డిఫరెన్స్. అవును స్వామి. అవును స్వామి. అది పట్టుకోండి దయచేసి. అందరు కూడా ఒకరికని చెప్పట్లేదు, దయచేసి అందరికి కూడా భగవద్గీత శ్లోకం తెలిసిన వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. 12వ అధ్యాయం మొదటి శ్లోకంలో చక్కగా కే అని వచ్చింది. మనం నేర్చుకునేది అక్కడ వచ్చింది. ఇలా నేర్చుకుంటూ ఉంటే అవి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఉత్తమం. ఇది ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. అమ్మ ఉమా గారు మీద అడిగారు మధ్యలో. అదే స్వామి కోసం ఉమ్. కహా కే క్వశ్చన్ కే వాడాలి అంటున్నారు కదా స్వామి. అవునమ్మా. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను స్వామి. ఉమ్. కహ కర్మ కహ కే కర్మ కహ అట్లా వేయచ్చు ఏం స్వామి అని. బహువచనం ఏకవచనం క్వశ్చన్స్. ఇప్పుడు ఇలాంటి ప్రశ్న వేయాలంటే కదా ఇప్పుడు చూడండి, కర్మకరహ అంటే పని మనిషి అని అర్థం ఉంది కదా. 10 మంది ఉన్నారమ్మా, మీకు పని మనిషి ఎవరు తెలియదు అందులోపల. అప్పుడు కహ కర్మకరహ ఎవరు పని మనిషి అని అట్లా ప్రశ్న వస్తుంది అనమాట. అది వేయవచ్చు కదా స్వామి, దీనికి యూజ్ చేయవచ్చు కదా ఇక్కడ. అదే అదే అప్పుడు బహువచనం ఏమవుతుంది? సహానే పెట్టినాం కాబట్టి కహ ఉంది, కే అని పెట్టుకోవచ్చు అక్కడ. బహువచనం అనుకోండి, కే కర్మకరాహ అవుతుంది. కే పాచకాహ, కే చాలకాహ. ఇప్పుడు అట్లా కూడా యూజ్ చేయవచ్చు దీనికి ఎగ్జాంపుల్. ఇంకో ఉదాహరణ చెప్తాను. ప్రతి టౌన్ లో ఒక ప్లేస్ లో పనిచేసే వాళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు పనిచేసే వాళ్ళు. 1 డే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసు అనుకుంటున్నాను ఆ విషయం, అందరికి కూడా తెలుసు కదా. ఆ రోజు వర్క్ చేసేయడం మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ ఎవరి పనులు ఎలా తెలుస్తుంది మనకి? ప్రశ్నించాలనుకోండి, కే కర్మకరాహ ఇక్కడ ఉన్న వాళ్ళు పనులు చేసే వాళ్ళు ఎవరు అని ప్రశ్న వేయచ్చు అన్నమాట. సందర్భాలు ఊహించుకోండి, అలా ప్రశ్నలు వేస్తూ ఉండండి. రాయండి దయచేసి, హోంవర్క్ 5 ప్రశ్నలు రాయండి అందరు కూడా.
సహ అది. కహ కే యూజ్ చేసి అందరు కూడా ఒక 3 నుంచి 5 ప్రశ్నలు రాయాలి. రాస్తేనే మనకి ఇది విషయం అర్థమవుతుంది. ఓకే. సంతోషమ్మా. ఇంకెవరైనా ఏదైనా సందేహం ఉంటే అడగవచ్చు. అందరికి ఓకేనా? అర్థమైనట్టే కదా? కహ కే, తర్వాత ఏషః, సహ, ఏతే, ఏషః సారీ కాదు, ఏషః, ఏతే, సహ, తే, కహ కే. సంతోషం. ఈ గుర్తుపెట్టుకున్న చాలా సంతోషమే చూడండి. రైట్. సో భగవద్గీత లాంటి శ్లోకాలు నేర్చుకున్నప్పుడు ఇలాంటి అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అన్నమాట. ఏతే కూడా వచ్చింది అనుకుంటా ఎక్కడో వచ్చినట్టు నాకు కరెక్ట్ గుర్తు రావడం లేదు. ఏతే కూడా ఏదో శ్లోకంలో ఉండే ఉంటుంది. రైట్. సంతోషం. ఇది పదజ్ఞానం ఇదంతా కూడా. ఒక భాష రావాలంటే ఆ భాషకు సంబంధించిన పదాలు తెలిసి ఉండాలన్నమాట. అందులో భాగంగా ఈ పదాలు మనం ఇక్కడ రాయడం జరిగింది. రోజు ఒక 2-3 అన్న ప్రాక్టీస్ చేయండి. అందరికి వెళ్దాం. శ్రీలక్ష్మి మహోదయ, అవి చెప్పండి ఏంటో మీనింగ్ అక్కడ ఉన్నటువంటి. ఏష ఈమె, తా ఆమె, కా ఎవరు, కా ఎవరు. ఈమె ఆమెనైనా ఇంకేమైనా మీనింగ్ వస్తుందా వాటికి? ఈమె, ఈవిడ, ఇది, వస్తువులు కూడా వస్తాయి. స్త్రీలింగ శబ్దాలు అది, వస్తువులు ఉన్నప్పుడు ఇది అది కూడా వస్తుంది. స్త్రీలకనే కాకుండా స్త్రీలింగ పదాలు ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో. చెప్తామా? ఏష అంటే ఈమె, ఈవిడ, ఇది. తా అంటే ఆమె, ఆవిడ, అది. రైట్. కా కా అంటే అంటే ఇంక ఎవరు, ఏది. దయచేసి ఇప్పుడు అందరు గమనించండి. దీనికి బహువచనం ఇలా ఉంటుంది అనమాట. కొద్దిగా కొద్దిగా కష్టంగా ఉంటుంది కొత్తగా నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు అభ్యాసంలో తేలిక అవుతుంది. ఏతాహ, తాహ, కాహ. ఏష, ఏతాహ, సా, తాహ, కా, కాహ. ఈ విధంగా నేను చెప్తాను. అందరు కూడా మ్యూట్లో ఉండి నాతో పాటు చెప్పండి. ఏష, ఏతాహ, సా, తాహ, కా, కాహ. ఏష, ఏతాహ, సా, తాహ, కా, కాహ. పదాలు చూద్దాం. ఈ పదాలన్నీ మీరు అభ్యాసం చేసినటువంటి పదాలే. గుర్తున్నాయమ్మా? ఈ పదాలను మీరు ఆల్రెడీ చూశారని అనుకుంటున్నాను నేనైతే. చివరి క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి పదాలు అని పరిచయం ఉన్నటువంటివే. అవునా? తుల, ముద్ర, బాల, స్వామి పాఠశాల, శిల, ఉన్నాయి ప్రభ, స్వామి. శర్కర, గుహ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవి ఎక్స్ట్రా అదనపు పదాలు అన్నమాట. పదజ్ఞానం ఇది. స్త్రీలింగ శబ్దాలకు సంబంధించి చాలా పదాలు ఉన్నాయి, మనం వాడవచ్చు. సంతోషం. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని అడుగుతాను, మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. అన్ని కూడా ఇవి సర్వనామ శబ్దాలు చూసుకోండి. అడిగినప్పుడు మళ్ళీ ఒక్కొక్క 2 పదాలు చెప్పాలి. ఇదే అభ్యాసం ఈరోజు. ఇవి గుర్తుండడం చాలా ముఖ్యం అన్నమాట, చాలా ప్రధానం. రైట్. చెప్పండి శ్రీలక్ష్మి మహోదయే. 2 పదాలు తీసుకొని చెప్పండి. ఏష బాలికా అస్తి, ఏతా బాలికాః సంతి. ఏతామ, ఏతాహన. ఏతాః, ఏతాః బాలికాః సంతి. తా మహిళా అస్తి, తాః తా మహిళా మహిళాః
మళ్ళీ చెప్పాలి. सा महिला अस्ति. రైట్. ताः महिलाः सन्ति. ఉత్తమం. జయ మహోదయ. హరి ఓం స్వామిజీ. హరి. ఏషా తీసుకోండి. ఏషా గాయ ఏషా గాయికా అస్తి. తాః నర్తికాః సంతి. నర్తక్యః ఇకారాంతము నర్తక్యః అవుతుందమ్మా. పుల్లింగం నర్తక్యః సంతి. బహువచనం. నర్తక్యః స్వామి. నర్తక్యః సంతి. తా ఆరక్షికాః అస్తి. తాః ఆరక్షికాః సంతి. ఉత్తమం. నిరుపమ మహోదయ. एषा सेविका अस्ति। एताः सेविकाः सन्ति। सा నర్తక్యః అవుతుందమ్మా. నర్తక్యః. ఇది నటి నటి స్వామి. నటి నట్యః. నటి నట్యః అస్తి. ఒక నిమిషం అమ్మ. నటి అయితే అస్తి అవుతుంది. ఏకవచనంలో నటి అస్తి. నటి అస్తి అన్నాను స్వామి. అన్నారా? ఓకే. అస్తి. తాః నట్యాః సంతి. ఉత్తమం. తాః నట్యః సంతి. భాగ్య మహోదయ చెప్తున్నారా ఇంకా? सा शिक्षिका अस्ति। ताः शिक्षिकाः सन्ति। తర్వాత ఏషా చెప్పండి. ఏషా చాలికా అస్తి. ఏషా చాలికా అస్తి. ఏతాః పాచికాః సంతి. పాచికాః సంతి. ఉత్తమం. భాగ్యలక్ష్మి మహోదయ. ఏషా పేటికా అస్తి. ఏతాః పేటికాः సంతి. सा कर्तरी. ताः कर्तरी. ता कर्तर्यः. ఉత్తమం. कर्तर्यः సంతి. తాః కర్తర్యః సంతి. ఉత్తమం మహోదయ. కళావతి మహోదయ. ఏషా కర్తరి. సారీ అయిపోయింది కదా. ఏషా లేఖని. ఏతాః లేఖన్యాః సంతి. సహ అంకని. సహ ఎందుకు వచ్చిన మధ్యలో? సారీ. సా అంకని అస్తి. తే అంకన్యాః అమ్మ తే సంతి. పుల్లింగం. ఇదే కదా ఈ కన్ఫ్యూజన్ పోవడానికి నేను చెప్పించాను. తే పుల్లింగం అవుతుంది. అవును. తాః అంకన్యాః సంతి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తే అయిపోతుంది లెసన్. ముందర లెసన్కి వెళ్ళొచ్చు కానీ అంత కన్ఫ్యూజన్ మిగులుతుంది కాబట్టి ఒక్కొక్కరిని ఇట్లా అడగడం జరుగుతుంది అనమాట. దయచేసి సమయం అయినా కానీ ప్రాక్టీస్ చేసుకుందాం. జయ మహోదయ అయిందమ్మా మీరు? జయ గారు అయిందా మీది? స్వామి అయిపోయింది స్వామి. అయిపోయింది. ఉమా గారిది అయిపోయిందా? నాది కాలే. లేదు స్వామి. చెప్పండి.
ఏషా ద్రోణి అస్తి, ఉమ్, ఏతః ద్రోణ్యః అస్తి. సంతి అమ్మ. సంతి స్వామి, సారీ. తమ. సా కర్మకరి అస్తి, ఉమ్, తాః కర్మకార్యః ఉమ్, అస్తి. సంతి. సంతి. అది కన్ఫ్యూజ్ అవుతుంది. అదే ఉత్తరం. అందరిది అయిపోయింది అనుకుంటున్నాను. స్వామి కర్మ కరికి కర్మ కార్యహన కర్మ కర్యహన కర్మ కర్యహమ చివర్లో రాకు యావత్ వస్తుంది. కాకు దీర్ఘం కాకి కాకి రాదు కదా కర్మ స్వామి. రాదు రాదు రాదు. కర్యహ కర్మ కర్య, లేఖన్య లాగానే ఇది. లేఖన్య, అంకన్య, కర్తర్య, కర్మకర్య అలా. ఓకే, అర్థమైంది. తమం. ఇంకెవరైనా ద్రోణి అంటే చెప్పేది ఉందా? ఏంటి స్వామి? స్వామిజీ ద్రోణి బకెట్ అమ్మా. బొక్కేనా అంటే మీకు గుర్తుందా ఎవరికైనా? బొక్కేనా అనే పదం ఎందుకు పడారు అక్కడ? ద్రోణాచార్య. ఆ ద్రోణాచార్య ఎలా అంటే, ద్రోణాచార్యుడు ఆ కుండలో బొట్టే కుండలో అంటాడు వచ్చాడు. కాబట్టి అలా ఏదో ఆ. ఉంది అన్నమాట కథ. బట్ బొక్కేనా అని ఎందుకు అన్నారో ఎవరైనా చెప్తారా? పూర్వము బావిలు ఉండేవి కదా, చేదు బావిలు. అందులో ఉండేది కదా ఒకటి, దాన్ని లాగేది. నేను దాన్ని బొక్కిన అంటాను అనుకుంటున్నాను నేను. ఎవరికైనా ఐడియా ఉందా ఆ విషయం? అవును స్వామి. ప్లాస్టిక్ బకెట్ లేవు కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్ ఏమన్నా తెలియదు తెలుగులో, కాబట్టి బకెట్ అంటున్నాం అనమాట. దానికి తెలుగు పదం లేదు కదా. తెలుగు భాష వచ్చిన తర్వాత ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా కూడా తెలియదు వాడు. కానీ ఆ బొక్కేనా అనుకుంటున్నాను నేనైతే. తాడు పెట్టి లాగేదాన్ని బొక్కేనా అంటారని చిన్నప్పుడు విన్నట్టు గుర్తుంది నాకు. ద్రోణి. అంటే చిన్న బకెట్ ఉంటుంది కదా స్వామిజీ, బావిలోకి వదులుతారు, తాడు కట్టి వదులుతారు కదా, దాన్ని బొక్కెన అంటారు స్వామిజీ. అదే అదే ఆ ఉద్దేశంలో అన్నారు. తర్వాత దానికి సైజు పెరిగిపోయాయి ప్లాస్టిక్ బకెట్స్ అన్ని కూడా. బట్ అలా ఎస్. సో ద్రోణి బొక్కేనా. కర్మకరి ఉదంచని అంటే మగ్గు ఎలా ఉన్నటువంటిది. ఆకాశవాణి తెలుసు, దూరవాణి, చరవాణి, ఘటి. జవనిక అంటే పరదా చూడండి, కర్టెన్ వాడవచ్చు జవనిక. వస్తుధాని బీరువా, సిగ్ధవర్తిక, సమ్మార్జని, అవకరిక, ఉత్పీఠిక, రోటిక, శాటిక, కోపి, ద్విచక్రిక, ఛురిక. ఇవన్నీ కూడా మనం వాడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సంతోషం అండి, ఈరోజు చాలా పదాలు నేర్చుకున్నాం ఆల్రెడీ. రేపు నపుంసకలింగం కానీ ఇవన్నీ మిగతా విషయాలు చూద్దాం. ఎంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు, మళ్ళీ మర్చిపోతాం. దయచేసి పుల్లింగ ఏకవచన బహువచనాలు, స్త్రీలింగ ఏకవచన బహువచనాల పైన ఒక్కొక్కరు 3 నుంచి 5 వాక్యాలు రాసి పంపించాలి. మీకు ఒకవేళ లిస్ట్ కావాలంటే పెడతాను, గ్రూప్లో పెడతాను లిస్ట్ కూడా. ఏకవచన బహువచనం కూడా పెట్టాలా గ్రూప్లో ఇమీడియట్గా? అది మీరు రాసుకున్నారా? నోట్స్ ఉన్నాయా ఇప్పుడు? ఏకవచన బహువచనం ఇవి ఉన్నాయా? తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుందా? రాసుకున్నాను. పదాలు ఉంటే బాగుంటుంది కాబట్టి పదాలు అయితే నేను గ్రూప్లో షేర్ చేస్తున్నాను అనమాట. దయచేసి ఒక 5 వాక్యాలు రాయండి, మీకే ఈజీగా ఉంటుంది. ప్రశ్నలు కూడా వేయండి. తాహ కాహ అన్నప్పుడు తాహ దూరవాణ్య అనండి, లేకపోతే నట్య, ఏదో ఒకటి మీరే సృష్టించండి పదాలని, ప్రశ్నలు జవాబులు. ప్రశ్నలు వేసి సా కా అన్నప్పుడు సా నర్తకి అనవచ్చు. తాహ కాహ అన్నప్పుడు తాహ నర్తక్య అవుతుంది అన్నమాట. ఇది స్త్రీలింగానికి సంబంధించింది. అదే పుల్లింగం సంబంధించింది అనుకోండి, సహ కహ అన్నప్పుడు సహ చషక అనవచ్చు, సహ చాలక అనవచ్చు, ఏదైనా. తే కే అన్నాం అనుకోండి, తే ఆరక్షకాహ, తే న్యాయాధీశాహ, ఈ విధంగా అనవచ్చు. ఓకే, మీకు అందరికి ఎవరికైనా చెప్పండి, లేకపోతే అందరికి మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు, నేనే అడుగుతాను. శ్రీలక్ష్మి మహోదయ మీరు చెప్పండి. గోవిందమాల భక్తులు వెళుతున్నారు రోడ్ పైన. సో నేను ప్రశ్న వేశాను అనమాట. తేకే ఏం చెప్తారు? తే గోవింద మాలకాహ
మాలా భక్తాహ అనండి గచ్చతే గచ్చతే ఓకే, వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళు వెళ్తున్నారనే విషయం మళ్ళీ వేరు. ఏ గోవిందమాల భక్తాహ, భక్తః భక్తాహ, అర్థమైంది కదా? లేదా వెంకటేశ్వర భక్తాహ, ఏదైనా అనవచ్చు అనమాట. సో ఆ బహువచనం చెప్పడానికి నేను అడిగాను అనమాట. తే గోవింద భక్తాః. ఉత్తమం. తే గోవింద భక్తాహ. స్కూల్కి వెళ్ళారు భాగ్యలక్ష్మి గారు. సో ప్రశ్నించాను, ఏతే కే. ఏతే ఏతే విద్యార్థి విద్యార్థి ఆ, విద్యార్థి ఆ, విద్యార్థి దగ్గర ఛాత్ర. ఛాత్ర బెటర్ కదా. యా కరెక్ట్. బహువచనం తీసుకోండి. ఛాత్రాః ఛాత్రాహ, ఛాత్రాహ. ఛాత్రాః. ఉత్తమం. ఆ విధంగా వెళ్ళొచ్చు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కళావతి గారు. సో ప్రశ్న, కే కే. స్వామి పోలీస్ స్టేషన్ అంటే ఆర్ ఆరక్షక. పోలీసులు కలిపితే ఆరక్షకగా చెప్తాం, వేరే వాళ్ళ సంగతి వద్దు, పోలీసుల వరకు చాలండి. సో ఏం చెప్తారు అప్పుడు? వాక్యం చెప్పండి. తే ఆరక్షకాః సంతి సంతి. తే ఆరక్షకాః సంతి. ఆ విధంగా అన్నమాట, విభిన్నమైనటువంటి పదాలు మనం వాడాలి. జయ గారు మీకు ప్రశ్న. సాయంకాలం 6 గంటలకి గీతా జ్ఞాన మందిరానికి వచ్చారు మన సినిమా మిషన్ లో. ప్రశ్న అన్నమాట మీకు ఏంటంటే, ఇక్కడ పోలీస్ స్టేషన్ అన్నారు కదా, ఇక్కడ ఆరక్షక అంటే పోలీసు భటుడు కదా. అదే రక్షక భటుడు. పోలీస్ పోలీస్ స్టేషన్ వాళ్ళు స్టేషన్ ఉంటారనే కదా. అన్నారు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ ఎవరున్నారని అడుగుతున్నాను అనమాట మేము ప్రశ్న. ఓకే. ఎవరు కనిపిస్తారంటే పోలీసులు కనిపిస్తారని, సాధారణమైనటువంటి అట్లా. మీరేమనుకున్నారు? పోలీస్ స్టేషన్ ప్రశ్న అనుకున్నారా? పోలీస్ స్టేషన్ అంటే ఏమంటారు? ఆ పదం మనం నేర్చుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి చదువుతున్నారు. ఉన్న పదాలని వాడదాంలేండి, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంది. ఆరక్షక తెలుసు కాబట్టి అది వాడదామన్న. సో జయ గారు మీరు చెప్పండి. సాయంకాలం 6 గంటలకి వచ్చారు చిన్మయ మిషన్. సో గీతా జ్ఞాన మందిరంలో ఉన్నారనమాట. నేను అడిగాను, తాహ కాహ. అహం షడ్వాదే చిన్మయ మిషన్ అస్తి. అదొకే. ఓకే. సో మీరు వెళ్ళారు. ఇప్పుడు నేను ప్రశ్నించాను, ఆల్రెడీ వెళ్ళిపోయారు మీరు అందులోకి, హాల్లోకి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను అనమాట. తాహ కాహ. తాహ కాహ. అది నా ప్రశ్న. మీ జవాబు ఏంటి? కృష్ణ మందిరంలో మీరు అహం ఉన్నారనమాట. అహం చిన్మయ మిషన్ అస్తి. ఓకే. మీకు ప్రశ్న అర్థమైందా? అర్థమైంది స్వామి. కాహ ఎక్కడ ఉన్నారు అన్నారు. నేను తెలుగులో చెప్పాను, తాహ మీరే అంటే ప్లూరల్ ఫామ్ లో వస్తుంది కదండి. అవునవును. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే ప్రశ్న ఇంకెవరైనా హ్యాండ్ రైస్ చేయండి. హ్యాండ్ రైస్ చేయండి, చెప్పకండి. హ్యాండ్ రైస్ చేయండి, ఆగండి, గదరగోళం చేయకండి. చిన్మయ మిషన్ లో ఎవరు ఉన్నారు? అప్పుడు ఏంటి ఆన్సర్ ఏమొస్తుందమ్మా? తాహ కాహ. ఏబి గ్రూప్. సరే, నిరుపమ గారు ఎలాగో చెప్పారు కాబట్టి పూర్తి అమ్మా చెప్పండి. జయ గారు అర్థమైందా ప్రశ్న? తాహ వస్తుంది స్వామి. అదే తాహ ఏమొస్తుంది? తాహ చిన్మయ మిషన్ అస్తి. చిన్మయ మిషన్. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. నిరుపమ గారు చెప్పండి, మీరు జవాబు చెప్పండి. భక్తాహ. దేవి గ్రూప్ మహిళా అనవచ్చు. మహిళా సంతి. చిన్మయ మిషన్ చిన్మయ మిషన్ గీతా మందిరే అనాలా స్వామి? మిషన్ అంతేనా స్వామి? మిషన్ అనొచ్చు. చిన్మయ మిషన్ ఆశ్రమే అనవచ్చు. ఆశ్రమే. ఒక నిమిషం. సంతి. కళావతి గారు ఏదో రైజ్ చేశారు, మీరు చెప్పండి అమ్మ కళావతి.
చెప్తారా కళావతి గారి వాక్యము సంస్కృతంలో? హ్యాండ్ రైజ్ చేస్తుంది, మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా చెప్పాలంటే కనుక. మీరు మ్యూట్లో ఉంది. ఓకే, శ్రీలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. స్వామి ప్లూరల్ ఫామ్ అని అవి చెప్పారు కదా, తాహ ఆ, దేవికాహ సంతి. ఆ, తాహ దేవి గ్రూప్ అప్పుడు మహిళా చెప్పండి. ఓకే, దేవి గ్రూప్ అంటారు అన్నమాట ఇక్కడ. సో మహిళలందరినీ కలిపి అట్లా చెప్పడం అనమాట సంబంధించి. ఉమా గారు మీరు చెప్పండి, ఏదో చెప్తున్నారు. తాహ చిన్మయ మిషన్ ఆశ్రమం సంతి. తాహ చిన్మయ సంతి ఎట్లా అవుతుందమ్మా? అక్కడ చిన్మయ మిషన్ ఉన్నారు అని స్వామి. అక్కడ ఉన్నారు అన్నప్పుడు చిన్మయ మిషన్ ఆశ్రమం అంటారు, ఆశ్రమే వస్తుంది, ఆ, ఆ. ఆశ్రమే. అందుకే నేను నేను అసలు చిన్మయ మిషన్ ఆశ్రమం గురించి నేను ప్రశ్నించాను. అక్కడ ఎవరున్నారనే ప్రశ్న కదా, ఎవరున్నారని ప్రశ్న. తాహ మహిళా సంతి, సింపుల్. తాహ దేవి గ్రూప్ మహిళా సంతి, అలా అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నేను చెప్తాను చూడండి. తాహ కాహ అన్నప్పుడు ఒకటి వాళ్ళు ఇంకోటి ఎవరు? వినండి వినండి. తాహ కాహ అన్నప్పుడు వాళ్ళు ఎవరు? దానికి ఆన్సర్ ఏంటంటే తాహ దేవి గ్రూప్ మహిళాహ, సరిపోతుంది అంతే. సంతి, ఇంకేమన్నా అంటే. జయ గారు అర్థమైందా ఈ విషయం ఇప్పుడు? స్వామి అర్థమైంది స్వామి, నేను కొంచెం బయట ఉన్నాను అందుకని. కాన్ 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 ఆ విధంగా ప్రశ్న మనం వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకేమైనా సందేహం ఉందా ఎవరికైనా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేవారు. ఓకే, ఉత్తమం. హోంవర్క్ చేయండి అందరు కూడా. నేను పదాలన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. శాంతి పాఠంతో ముగిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ హరి ఓం. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం.